మనలో చాలామంది కాన్‌స్టిపేషన్‌తో బాధపడుతున్నారు. అంటే మోషన్ ప్రాబ్లమ్. మోషన్ సరిగ్గా రాక ఆల్టర్‌నేటివ్ డేస్ వెళ్ళటం, చాలా ఇబ్బంది పడటం ఆర్ బాత్రూమ్‌లో గంటలు గంటలు స్పెండ్ చేయటం. సో, చాలామందికి తెలియదేంటంటే కాన్‌స్టిపేషనే చాలా జబ్బులకి రీజన్. సో, ఇది అంటూ సరిగ్గా లేకపోతే డైజెషన్ సరిగ్గా సాఫీగా అవ్వకపోతే దాని మూలన చాలా జబ్బులొస్తాయి. సో, ఈరోజు మనం యోగాలో ఎలాంటి ఆసనాలు చేస్తే అలానే డైట్‌లో భోంచేసే తీరులో ఎన్ని మార్పులు చేసుకుంటే మనకి ఫైబర్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, కాన్‌స్టిపేషన్‌కి బిగ్గెస్ట్ రీజన్ ఫైబర్ ఇంటేక్, అలాగే మంచినీళ్ళు సరిగ్గా తీసుకోకపోవటం. ఇది కాకుండా కొంతమందికి హై డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్, కొన్ని మందులు ఏవైతే ఉన్నాయో అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ లాంగ్ రన్ తీసుకున్నప్పుడు కూడా కాన్‌స్టిపేషన్ వస్తుంది. పెద్ద వయసు వాళ్ళకి కూడా రావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ ఎందుకు వచ్చిందో మనం ఫస్ట్ తెలుసుకుని దాన్ని మనం చిన్నపిల్లల్లో, యంగ్ ఏజ్‌లో ఆర్ మిడిల్ ఏజ్‌లో వాళ్ళకి కాన్‌స్టిపేషన్, ఈ మోషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ డైట్‌లో ఫైబర్ ఇంటేక్ వెళ్తుందా? పీచు పదార్థాలు సరిగ్గా తింటున్నారా లేదా? అలానే మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నారా? బయట ఫుడ్ ఏదైతే ఉందో ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఎక్కువ కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే చేస్తారో మైదాతో చేసేవి ఎక్కువ బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్‌కి లీడ్ అవుతాయి. సో, బేకరీలో దొరికే ఏవైనా సరే మోస్ట్‌లీ మనకి మైదాతోనే దాన్ని తయారు చేస్తారు. పేస్ట్రీస్ అయినా, పఫ్స్ అయినా, పిజ్జాస్ అయినా అన్నిటికీ మైదా అనేది మేజర్ సోర్స్. ఈ మైదాని ఎప్పుడైతే మనం కట్ డౌన్ చేస్తామో, అలానే ప్రాసెస్ ఫుడ్ ఎప్పుడైతే కట్ డౌన్ చేస్తామో కాన్‌స్టిపేషన్ స్లోగా ఆ ప్రాబ్లమ్ నుంచి మనం స్లోగా వెనక్కి రావచ్చు. సో, అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నామా లేదా చూసుకోండి. మీరు తినే డైట్‌లో వెయిట్ రిడక్షన్ అని కాదు, వెయిట్ మేనేజ్‌మెంట్‌కైనా కూడా అసలు గట్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయాలంటే ఫైబర్ ఇంటేక్, మీరు తినే ఆహారంలో భోజనం, లంచ్ కానీ డిన్నర్ కానీ మీరు ఫస్ట్ ముద్ద ఫైబర్ వెళ్ళేటట్టు చూసుకోండి. ఫైబర్ ఇంటేక్ అంటే మీరు తినే కూరగాయల్లో బీరకాయ, బీన్స్, దోసకాయ ఏదైనా సరే ఇవన్నీ ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా భోంచేసే ముందు ఒక చిన్న బౌల్లో మనము క్యారెట్, కీర, టమాటో ముక్కలుగా కట్ చేసుకుని అవి తినిన తర్వాత సాలెడ్ లాగా తినిన తర్వాత అన్నం తినండి. అప్పుడు మీకు షుగర్ వాళ్ళకి, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఈ సాలెడ్ ఏదైతే ఉందో మనకి పొట్టలో ఫైబర్ నింపుతుంది. అట్ ద సేమ్ టైం ఫిల్లర్ లాగా పనిచేస్తుంది. సో, మనం అన్నం ఎక్కువ తినద్దు, కొంచెమే కట్ డౌన్ చేసుకుందాము అంటే కంట్రోల్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇది ఏదంటే ఉందో పొట్టని కంప్లీట్‌గా ఫిల్ చేస్తుంది కాబట్టి స్లోగా అన్నం తగ్గించుకోండి. ప్రోటీన్ కూడా తినొచ్చు. సో, ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, తర్వాత కార్బ్స్ అనేవి అన్నం అనేది తగ్గించండి. కూరగాయలని ఎక్కువ తినండి. ప్రోటీన్ అంటే రాజ్మా, చోలే ఇలాగా వెజిటేరియన్స్‌లో పనీర్ కానీ, సోయా కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవి తీసుకోవచ్చు. అది కూడా మోడరేట్ లెవెల్‌లో ఎంత అమౌంట్ తీసుకోవాలో అంత అమౌంట్ మాత్రమే తీసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకోవచ్చు. ఫైబర్, కీరా, క్యారెట్ ఇవన్నీ ఒక బౌల్, రైస్ ఒక బౌల్. దీనికి మించి అవసరం లేదు. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉంటే మాత్రం మీ డాక్టర్‌ని ఒకసారి సంప్రదించి కరెక్ట్ అమౌంట్ ఎంత తీసుకోవాలో అది చూసుకుని తీసుకోండి. సో, ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు మండుకాసనం. మండుకాసనంలో పొట్ట దగ్గర ఏదైతే ఉందో ప్రెషర్ పడి మనకి గ్యాస్ ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది. సో, ఏ ఆసనం చేసినా కాన్‌స్టిపేషన్ తగ్గుతుందని కాదు, బ్లోటింగ్ తగ్గి కాన్‌స్టిపేషన్‌కి హెల్ప్ అవుతుందని అర్థం. సో, ఇది కాకుండా క్లీనింగ్ ప్రాసెస్ ఏమన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, నేను క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఒకరోజు మీరు ఫాస్టింగ్ రోజు అని పెట్టుకుని ఆ రోజు ఎవరైతే చేయాలంటే సివియర్ యాసిడిక్ రిఫ్లెక్స్ కానీ లేకపోతే అల్సర్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మామూలుగా హెల్తీ బాడీ, మనం బాడీని క్లీన్ చేసుకుందాం, డీటాక్స్ చేసుకుందాం అంటే ఒకరోజు ఇలా డైట్ చేసుకుని ఫైబర్ ఇంటేక్ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకుంటే అది కూడా గట్ క్లీనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గట్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లోపల ఉన్న ఇంటెస్టైన్స్ చాలా నారోగా ఉంటాయి. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియోలో చూశాను, ఒక చిన్ని బాబు నూడిల్స్ స్టక్ అయిపోయి తిని అంటే ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళ మదర్ వర్కింగ్ ఉమెన్ అంట. సో, బిజీ ఉండి ఇంత అమౌంట్ ఇచ్చేయటం, వాడు రోడ్ పక్కన ఉన్న చైనీస్ బండి దగ్గర నూడిల్స్ తిని ఇంటెస్టైన్స్ కోస్తే
కోసి దాంట్లోంచి నూడిల్స్ స్టక్ అయినవి తీశారు. సో ఇది యూట్యూబ్లో వీడియో అవైలబుల్గా ఉంది, మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది, బాయ్స్ నూడిల్స్ స్టక్ ఇన్ ద ఇంటెస్టైన్స్ అని. సో ఇది చాలా మేజర్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, వాళ్ళ గట్ సిస్టమ్, వాళ్ళు ఉన్న ఆర్గాన్స్ ఇప్పుడే చక్కగా డెవలప్ అయ్యే స్టేజ్లో మనం ఇలాంటి కల్తీ ఫుడ్ కానీ, చైనీస్ ఫుడ్తో ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్గా చేస్తే పర్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద చైనీస్ బండిల్స్ రోడ్డు చక్కర ఉన్నవి సింథటిక్ కలర్స్, సింథటిక్ సోయా సాస్, సింథటిక్ అజినోమోటో, అంటే న్యాచురల్గా కాకుండా మన కెమికల్స్తో చేసేవి. టేస్ట్ బాగుంటే చాలు, ఆయిల్ ఎలాగో డ్యామేజ్ చేస్తుంది, దాంతోపాటు ఇది కూడా డ్యామేజ్ అవుతాయి. సో మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే స్టాక్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని వాళ్ళకి ముందు నుంచే నువ్వులు లడ్డు కానీ, పల్లి అచ్చు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, నట్స్ ఉంటాయి కదా, వీటిని మీరు సోక్ చేసి పెట్టి తినొచ్చు. లేదంటే ఇప్పుడు బార్స్ దొరుకుతున్నాయి, హెల్దీ బార్స్, అలాంటివన్నా ఏమన్నా ఆల్టర్నేటివ్కి రెడీగా పెట్టండి పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి. దెన్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉండేటట్టు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం మండుకాసనం. దానికోసమని వజ్రాసనంలో కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద కూర్చోండి. కానీ సివియర్ నీ పెయిన్స్ ఆర్ రీసెంట్గా ఏమన్నా మోకాల్ సర్జరీస్ అవుతే మాత్రం దయచేసి వజ్రాసనంలో కూర్చోవద్దు. మండుకాసనానికి ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో నిటారుగా ఉంచుకోండి. సో ఇలా వజ్రాసనంలో కూర్చుని, ఎవరికైతే బాగా యాంకిల్ పెయిన్ అనిపిస్తుందో ఆర్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా, అలవాటు లేని వాళ్ళు ఈ టవల్ కానీ లేదన్నా పిల్లో కానీ ఈ యాంకిల్ కింద, మడాల కింద పెట్టుకుని కూర్చోవచ్చు. సో ఇది పిడికిలు బిగించుకుని పొత్తి కడుపు కింద, లోవర్ అబ్డామన్ కింద ప్లేస్ చేసి గాలి పీల్చుకుని గాలి వదులుతూ స్పైన్ ఏదైతే ఉందో స్ట్రెచ్ చేస్తూ ముందుకు ఉండండి. స్లోగా వెనక్కి. ఎక్కువసేపు మీరు ఉండలేరు, బికాజ్ ఇక్కడ గాలిని కుమ్మిస్తాం, ఆపేస్తున్నాం అనమాట. ఇదే ఎప్పుడైతే ముందుకు వంగుతామో పొట్ట దగ్గర కంప్రెషన్ అవుతుంది, గ్యాస్ నుంచి రిలీజ్ అవుతుంది, గట్ సిస్టమ్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది, మన ఇంటెస్టైన్స్ కానీ, లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి, అంటే యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో మన లోపల ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయటం, అబ్డామినల్ మజిల్, పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ని మనం స్ట్రెంథనింగ్ చేయటం, టోన్ చేయటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరికైతే సివియర్ యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి స్లోగా కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బ్లోటింగ్ అనేది క్వైట్ కామన్. సో దానికోసమే ఈ ఆసనం. సో ఇది బెస్ట్ టైం ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్. ఏదైనా పొట్టకు సంబంధించి ఆసనాలు చేసేటప్పుడు మార్నింగ్ చేయండి. సో ఇలా పిడికిలు బిగించినప్పుడు కొంచెం ప్రెషర్ పడుతుంది. ఆల్టర్నేటివ్గా ఈజీగా ఎలా చేయాలంటే, ఒక అరచేయి మీద ఇంకొక అరచేయి కింద పొత్తి కడుపు మీద పెట్టుకుని గాలి పీల్చుకుని గాలి వదులుతూ ముందుకు వంగండి. మెడ ఇలా ఉంచొద్దు, నెక్ స్ట్రెయిన్ అవ్వకుండా ముక్కు సూటిగా, మీరు ఇలా వంగినప్పుడు ముక్కు సూటిగా కిందకి చూస్తూ ఉండండి. ఇది ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు, ఎంతసేపు వీలైతే అంతసేపు స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళండి. మీరు ముందుకు వంగినప్పుడు బ్లడ్ అంతా ఫేస్కి వచ్చేసినట్టు హెవీగా, స్వెట్టీగా అనిపిస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుందో ఆ పర్టికులర్ పార్ట్కి, అప్పుడు అది ఆటోమేటిక్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం వెచ్చగా అనిపించటం ఆర్ కొంచెం చెమట పట్టడం అనేది సహజం, కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని పేరే మండుకాసనం. దీంతో పాటు మలాసనం అని ఉంటుంది, ఆర్ మాలాసనం అంటాం, గార్లాండ్ పోజ్ అనుకుంటాం. అది కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇలా కూర్చుని వైడ్ ఓపెన్, కాళ్ళని ఇలా వైడ్ చేసి నమస్కారం పెట్టచ్చు. ఈ ఎల్బోస్తో కొంచెం స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ పెల్విక్ మసిల్ స్ట్రెచ్ అవుతున్నాయి. ఈ పోస్చర్లో రోజు పొద్దున్నే పడగడుపున గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు తాగితే కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇది చాలా మంచి ఆసనం. గట్ సిస్టమ్ కంప్లీట్గా క్లీన్ అవుతాకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది యోగిక్ వేలో హీలింగ్ కోసం, అంటే మీ పొట్ట గట్ సిస్టమ్ క్లీన్ చేయాలంటే కూడా ఇది యూస్ చేస్తారు. చూసారు కదా, 2 ఆసనాలు చాలా సింపుల్గా చేయొచ్చు. ఏదైనా సరే చేస్తే రిజల్ట్ వస్తుందా అంటే చేయగా రిజల్ట్ వస్తుంది. ఎవరికి వాళ్ళకి ఆ చేంజ్ కనపడిన తర్వాత మనకి చాలా ఈజీ ఎలాగా హోల్డ్ చేసుకోవాలో. ఇప్పుడు ఇన్ని పదార్థాల్లో మనకి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. అలానే మనకి దొరికే ఫుడ్ ఏదైతే ఉందో అంత ఫాస్ట్ ఫేస్లో తొందరగా పండిస్తున్నారు.
కానీ ఉన్న దాంట్లో మనం ఇది కూడా తినకుండా బయట ఫుడ్ ఎంచుకుంటే ఖచ్చితంగా కాన్స్టిపేషన్స్ లీడ్ అవుతాయి. కాన్స్టిపేషన్ మేజర్ రూట్ కాజ్ ఎందుకు అంటే సివియర్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మీకు తిండి తినకపోతే అంటే మీకు ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ అవ్వకపోతే అయితే వేస్ట్ లాగా వెళ్ళిపోతుంది బయటికి, లేదంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాం. సో మన తినే ఆహారం ఎంత తిన్నామో, ఎలా తిన్నాము అనేది కూడా ఇంపార్టెంట్. చేసి నవిలి తినటం, నిదానంగా తినటం. అందుకే ఇదివరకు కాలంలో ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ లేదు. తినేటప్పుడు చాలా ఫోకస్డ్‌గా ప్రేయర్ చేసుకుని, అందరూ కలిసి కూర్చొని ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తినేవారు. సో మనం టీవీలు చూస్తూ ఏం తింటున్నామో తెలియట్లేదు, ఎంత తింటున్నామో తెలియట్లేదు. సో అందుకోసమే పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. టీవీలు చూస్తూ ఫుడ్‌ని అలౌ చేయొద్దు. భోంచేసేటప్పుడు ఖచ్చితంగా ఏ రిలీజియన్‌తో సంబంధం లేదు. ఒక్క 2 నిమిషాలు ప్రేయర్ చేసుకోండి. లేదంటే జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకొని మీ ఎమోషన్స్‌ని మీరు ఏదైతే బయట నుంచి వచ్చి క్యారీ చేస్తున్నారో ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తూ అన్నం తినకుండా రిలాక్స్డ్ మైండ్‌తో తినటం వలన తిన్నది ఒంటికి పడుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం తినాలి, ఏం తినాలి అని అడుగుతారు కానీ ఎలా తినాలనేది తెలుసుకోండి. నవిలి తినండి, కాన్షియస్‌గా తినండి. ఈ చిన్న టిప్స్ పాటించండి. ఇలాంటి ఎన్నో టిప్స్ అలానే మా దగ్గరికి వస్తే సెపరేట్‌గా డైట్ అంటే ఫ్యాన్సీ డైట్ కాకుండా ఇలాగా ఏ టైంలో తింటే ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందో ఇవన్నీ స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫరెంట్‌గా వాళ్ళతో పర్సనల్‌గా మాట్లాడి వాళ్ళకి తగ్గట్టుగానే క్లాసెస్ ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆన్‌లైన్ కానీ ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మా టీమ్ వాళ్ళు మీకు మా డీటెయిల్స్ అన్నీ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.